మొన్న గోదావరి కనిలోని దైవజనుడిని ఆర్టీసీ బస్ స్టాండ్లో అందరూ చూస్తుండగా ఆయన కరపత్రాలు పంచాడంట దేవుడు సంబంధించినవి. సో అందరి ముందు ముక్కు నేలను పెట్టించి గుంజిలు తీయించి నుదుటిన బొట్టు పెట్టి వాళ్ళ దేవుడి పేరు బలవంతంగా జయకొట్టించారనమాట. ఎంత రాక్షసంగా, ఎంత కర్కోటంగా, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే అక్కడ అంతమంది చూస్తున్నారు కదా, చుట్టుపక్కల అంతమంది జనం ఉన్నారు. సో ఒక్కలైన క్రైస్తవులు ఉంటారు కదా, ఎవరొకరు ఖండించలేకపోయారా? అంత దమ్ము లేకుండా పోయిందా? అదే వేరే కమ్యూనిటీకి జరుగుంటే వాళ్ళు ఊరుకుండే వాళ్ళ? సరే, మనం దేవుడి నామాన్ని నమ్ముకున్నాము, శాంతంగా ఉండాలి. కనీసం అన్యాయాన్ని ఎదిరించడానికన్నా మనం ముందుకు రావాలా లేదా? యేసు ప్రభు వారు ఏం చేశారు? అన్యాయం చూసి ఊరుకున్నారా? ఎందుకంటే అలా చేస్తారని చెప్పి ఒక క్రైస్తవుడు అడగలేకపోయాడా? వాళ్ళ గురించి పక్కన పెడదాం. ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ దేవుడి గురించి వాక్యాలు చెప్తున్నవారు మీరెట్టి పోయారు? ఒకలైనా ఈ విషయాన్ని గురించి ఖండిస్తున్నారా? దేవుడి గురించి తాడో పేడో తేల్చుకున్నావు అని అనుకుంటేనే దేవుడి గురించి చెప్పడానికి ప్రారంభించు. అదే ఒక హిందువుకు జరుగుంటే ఎంతమంది క్రియేటర్స్, కంటెంట్ క్రియేటర్స్ ఆ హిందూకి సపోర్ట్గా నిలిచేవాళ్ళు? క్రైస్తవులమైండి ఒక క్రైస్తవుడు అనే దైవజనుడి మీద ఆ దౌర్జన్యం జరుగుతుంటే నోరెత్తలేకపోతున్నారు. ఏమనంటే భయం. అంత భయం ఉన్నప్పుడు ఎందుకు దేవుడి గురించి చెప్పడం? వెళ్ళి ఇంట్లో దాముకోండి. చెప్పొద్దు, వాక్యాలు చెప్పొద్దు మీరు.